నిర్మల్ జిల్లా బాసరలో ఆదివారం ఆషాఢమాస బోనాల ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ దేవతల ప్రతిమలను అలంకరించి ప్రధాన వీధుల్లో ఊరేగించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని శ్రీ మహాలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి గ్రామ ప్రజలు క్షేమం, పాడి పంటల అభివృద్ధి కోసం మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వనభోజనాలు నిర్వహించారు. కార్యక్రమంలో ముతోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొన్నారు. ఊర పండుగ ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాడి పంటలు పండాలని, వర్షం సమృద్ధిగా కురవాలని, రైతులందరూ పచ్చగా చల్లగా ఉండాలని చెప్పేసి ఈ అమ్మవారిని మేము ఈ అనాది కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాము. ఇట్టి పండుగను ఘనంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు. మా ఊర పండుగ అనేది మా పెద్దలు, మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఇది అప్పటి నుంచి మా తాతలు ముత్తాతలు కొన్ని వందల సంవత్సరాల నుంచి మేము ఘనంగా పెద్దగా జరుపుకుంటున్నాం ఊర పండుగ. ఈ మారమ్మ తల్లికి రోజు ఆశీర్వాదం మా ప్రజలు తీసుకొని ఎప్పుడు చల్లంగా ఉండాలని కోరుకుంటారు. ఇదే విధంగా ప్రజలు అంతా ఐక్యంగా, ఎలాంటి కులరహితంగా అందరూ అన్నముల్లాగా, అక్కజనల్లాగా కలిసిమెలిసి మేము ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ప్రతి సంవత్సరము మా గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ మంచిగా సల్లంగా ఉండాలని అమ్మవారికి సంవత్సరం ఆషాఢ మాసంలో మేము ఆదివారం రోజున మారమ్మ తల్లికి బోనం సమర్పించి, ఇట్టి బోనాన్ని మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి మేము అమ్మవారికి మొక్కులు మేము ప్రజలంతా కలిసి చెల్లించుకుంటాము. ఈ విధంగా బాసర మండలంలో ఈరోజు జరిగినటువంటి ఊర పండుగ అంటే మరి ఊర్లో మరి పురాతన దేవాలయాలు ఉన్నాయి కాబట్టి మరి ఇది గత పిడిల నుంచి పెద్దల ఆచారం. మా యొక్క గొడ్డు మరి పాడి పంట వండాల అని ఈ యొక్క ఆచారం జరుపుకుంటారు. అందుకోసమే మనసు లోపల భేద భావాలు లేకుండా మరి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మరి ఎటువంటి కులా భేదాలు లేకుండా మరి ఇంత ఉత్సవంగా జరిగిందని మనకందరికీ సంతోషతలు ఉండాలని. రాత్రి 12:30 నుంచి పెద్ద పోషమ్మను తెచ్చి పొద్దుగల్లా 5 చెట్ల పోషమ్మకేమో 8 అయిపోయింది. అప్పుడు పోషం తెచ్చిందాకనే 9 అయింది. ఊరి నుంచి చేశారు. అందరూ ఐకమత్యంగా కలిసి మంచిగా ఘనంగా చేశారు. నిర్మల్ జిల్లా బాసర క్షేత్రంలో ఊర పండగ ఘనంగా జరిగింది. పెద్ద పోచమ్మ ఆలయం నుండి 5 చేతుల పోచమ్మ ఆలయం వరకు కొనసాగిన ఊరేగింపు అంపుడు పోచమ్మ వరకు కొనసాగింది. అర్ధరాత్రి నుండి ప్రారంభమైన ఈ వేడుకలు 9 గంటలకు ముగిశాయి. వేలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు కుల పట్టింపు లేకుండా అందరూ సమైక్యంగా ఈ పండుగను నిర్వహించడంతో బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్, బీడీసీ అధ్యక్షుడు లింగారావు హర్షం వ్యక్తం చేశారు. ధర్మారావు.